హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. మరి ఈరోజు కూడా మనం బాబాగారి నుంచి ఒక చక్కటి సందేశాన్ని తెలుసుకుందాం. బాబాగారి పాదాలను మనసులో స్మరించుకొని బాబాగారి సందేశాన్ని తెలుసుకుందాం. తల్లి, నీ మనస్సును కుదుటపరుచుకో. నీ మేలు కోరుతూ నీకొక మంచి మాటను చెప్పబోతున్నాను. నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడమే నేను కోరుకుంటాను. బిడ్డ, నా పైన నమ్మకంగా ఉన్నవాళ్లను నేను ఎప్పుడూ విడిచిపెట్టను. ఎందుకంటే వారు నా బిడ్డలు, నాకు ఆప్తులు కూడా. అటువంటి వారి విషయంలో నేను జాగ్రత్తగానే ఉంటాను. వారి అన్ని విషయాలను నేనే స్వయంగా చూసుకుంటాను. ఇప్పుడు సత్యమనిపించే ఒక మాటను చెప్తాను, జాగ్రత్తగా విను. నన్ను ఎవరైతే త్రికరణ శుద్ధిగా నమ్ముతారో, వారి భారాన్ని పూర్తిగా నాపైనే వేస్తారో, అటువంటి వారిని ఎల్లవేళలా నేనే కాపాడుకుంటాను. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నేనే ఆదుకుంటాను. వారి బాధలు తొలగిపోయేంత వరకు నేను విశ్రమించలేను. తల్లి, నీకు సత్యమనిపించే ఒక మాటను చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి ఎంతగా ఆలోచిస్తావో, వారి భవిష్యత్తు కోసం నువ్వు ఎంతగా శ్రమ పడతావో, అంతకంటే ఎక్కువగా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నీకు ఏ కష్టము కలుగకుండా చూడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాను. బిడ్డ, ఇప్పుడు కూడా నీకు కలిగిన ఈ కష్టం నీ నుంచి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను. దిగులు పడకు, తొందరలోనే నీకు కలిగిన ఈ కష్టం నీ నుంచి దూరమవుతుంది. దానికోసం నేను నీకు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశాను. బిడ్డ, నాపైన పూర్తి నమ్మకాన్ని ఉంచు. నేను నీకు ఎప్పుడూ అబద్ధాన్ని చెప్పను. నేను నీకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదని నువ్వు గుర్తుపెట్టుకో అని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని దయతో మనకు అనుగ్రహించారు. మన బాబాగారు మనల్ని ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టరు. మనం ఎంత కష్టంలో ఉన్నప్పటికీ బాబాగారు నన్ను అనుగ్రహిస్తారు అనే నమ్మకంతో బాబాగారి పాదాలను ఆశ్రయించినప్పుడు ఆ సమస్య నుంచి మనం శాశ్వతంగా బయటపడేలా మంచి మార్గాన్ని చూపిస్తాను అని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం పార్వతీపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శివయ్య అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఏ వేద విద్యలు కూడా రావు. అతనికి నిత్య పూజ తప్ప మరి ఏ పని కూడా చేత కాదు. దాంతో శివయ్య ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామానికి యాచనకు వెళుతూ ఉండేవాడు. అతను ఆ విధంగా యాచన చేస్తూ గ్రామము తిరుగుతున్న ఆ బ్రాహ్మణుడికి తనకు ఏదైనా ఒక చిన్న దేవాలయం కనపడితే అక్కడ ఏ దేవతనైనా పూజించుకుంటూ తను కొన్నాళ్ళు అలా బ్రతకవచ్చని, ఇలా యాచన చేస్తూ బ్రతకలేకపోతున్నానని, తనకు వచ్చిన ఆ నిత్య పూజతో దేవుణ్ణి పూజించుకునే అదృష్టం కలిగించమని ప్రతిరోజు కూడా ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉండేవాడు. తనకు వేద విద్యలు రాకపోబట్టే తను ఆ విధంగా యాచన చేసుకోవలసి వస్తున్నదని బాధపడుతూ ఉండేవాడు. అయితే ఆ పార్వతీపురానికి దగ్గరలోనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎంతోమంది కోయజాతి వారు ఉంటారు. వాళ్ళు పూజ చేసుకునేందుకు వాళ్లకు ఏ దేవుడి విగ్రహాలు లేవని, ఏ దేవతా రూపము లేదని బాధపడుతూ ఉంటారు. అయితే ఆ సంవత్సరం వానలు బాగా పడతాయి. దాంతో కొండపైన ఉన్న సెలయేరు పొంగి దానిలో నుంచి విపరీతంగా నీరు రావటము, ఆ నీళ్లలో ఎన్నో రకాల చెట్లు, దుంగలు కొట్టుకు రావటం మొదలవుతూ ఉంటాయి.
ఆ కోయ జాతి వారు వస్తున్న ఆ దొంగలన్నిటినీ కూడా ఒక ఒడ్డుకు చేర్చుకొని వాటిని చూస్తూ సంతోషపడుతూ వాళ్లకు ఆ సంవత్సరమంతా సరిపోయేట్లు కలప లభించినదని, వంట చెరుకుకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆనందపడుతూ ఉంటారు. ఆ సమయంలో దూరం నుంచి ఒక పెద్ద దుంగ కొట్టుకు వస్తూ కనపడుతుంది. అది చూసిన ఆ కోయవాళ్ళు ఆ దుంగను మనం ఒడ్డుకు చేర్చుకుంటే మనకు 4 నెలల వరకు కూడా వంట చెరుకుకు ఇబ్బంది ఉండదని, అక్కడ ఉన్నవాళ్ళు ఒక 10 మంది కలిసి ఆ దుంగను ఒడ్డుకు తీసుకువస్తారు. అయితే ఆ దుంగ మొత్తాన్ని పరిశీలించగా దానికి 2 కళ్ళు ఉన్నట్లు కనపడతాయి. అది చూసిన వారంతా ఆమె అమ్మువారని, అందువలనే ఆ విధంగా కొట్టుకుంటూ వచ్చి ఆ వరదల్లో వాళ్లకు దొరికినదని, అదంతా అమ్మ అనుగ్రహమేనని, అమ్మ ఆ కోయ జాతి వాళ్ళ దగ్గరకు రావాలనుకున్నదని, ఆ వాళ్లకు గ్రామదేవత అంటూ లేకపోవడంతో అమ్మ ఈ విధంగా వచ్చి వాళ్లను చేరినదని ఆనందపడి ఆ వేపదుంగను ఆ సెలయేరు ఒడ్డున నిలబెట్టి ప్రతిరోజు కూడా అక్కడ ఆమెను పూజిస్తూ ఉంటారు. పసుపు కుంకాలు రాసి ఆ దుంగకు ఒక చక్కటి చీరను కూడా కడతారు. అయితే వాళ్ళు కోయ జాతి వాళ్ళు కావడంతో వాళ్లకు పూజలు అనేవి తెలియకపోవడంతో ప్రతిరోజు కూడా వాళ్ళు వెళ్ళే పనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ దుంగకు నమస్కారం చేసుకోవటం తప్ప మరి ఏమీ కూడా చేసేవాళ్ళు కాదు. ఒకరోజు పార్వతీపురం నుంచి తను కొండకు అవతల ఉన్న గ్రామాలకు వెళ్ళాలని, అయితే కొండపై నుంచి వెళితే తొందరగా వెళ్ళవచ్చని, కింద నుంచైతే చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుందని ఆలోచించిన ఆ బ్రాహ్మణుడు ఆ కొండపైకి ఎక్కి వెళ్ళటం మొదలు పెడతాడు. అతను అలా నడుచుకుంటూ ఆ కోయ జాతి వాళ్ళు ఉండే వైపుకి వచ్చేటప్పటికి అతడికి దూరం నుంచి అమ్మవారి రూపంలో ఆ దుంగ కనపడుతుంది. ఆ దుంగకు చక్కగా కళ్ళు, అమ్మవారి చేతులులాగా అన్నీ అతనికి స్పష్టంగా కనపడేటప్పటికి అమ్మ ఆ దుంగలో నిక్షిప్తమై ఉన్నదని, అందువలన ఆ దుంగను వాళ్ళు అక్కడ పెట్టి పూజిస్తున్నారని, అయితే వాళ్లకు పూజ చేసే విధానం కూడా తెలియటం లేదని, అమ్మ తనకు కనపడినదంటే తనను పూజించవని అమ్మ అడుగుతున్నట్లుగా భావించి ఇంకా ఆ రోజు నుంచి అతను అక్కడే ఉండి ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటాడు. తెల్లవారుజామునే లేచి అతను స్నానం చేసి సెలయేరు నుంచి కొన్ని నీళ్లను తీసుకొని అక్కడకు వచ్చి అమ్మవారికి వాటితో అభిషేకం చేసి అలంకారం చేసి ఇలా ఎన్నో పూజలు చేస్తూ ఉంటాడు. అది చూసిన ఆ కోయ జాతి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషిస్తాడు. ఎక్కడి నుంచో ఆ బ్రాహ్మణుడు అమ్మ కోసమే వచ్చినట్లు ఉన్నాడని, అమ్మే తనకు కావలసినట్లుగా అతడిని తెప్పించుకున్నదని, ఆ రోజు నుంచి ఆ కోయ వాళ్ళు ఆ బ్రాహ్మణుడు ఏది చెప్పినా విని అతను చెప్పినట్లుగా చేస్తుండేవాళ్ళు. ఆ బ్రాహ్మణుడు కూడా వానాకాలం దగ్గర పడిందని అమ్మవారికి వానకు తడవకుండా ఉండేట్లు ఒక చక్కటి కుటీరాన్ని ఏర్పాటు చేయమని చెప్తారు. వాళ్లకు చేతనైన విధంగా 4 వైపులా గుంజను పెట్టి అమ్మవారికి పందిరి లాంటిది ఏర్పాటు చేస్తారు. దానితో పాటు బ్రాహ్మణుడు ఉండటానికి కూడా అతనికి ఒక నివాస స్థలం అవసరమని ఆలోచించి వాళ్ళు ఒక చిన్న కుటీరాన్ని అతనికి కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు అమ్మవారి నైవేద్యం కోసం తేనె, పాల లాంటివి తీసుకువచ్చి అతనికి ఇస్తుండేవాళ్ళు. ఆ అడవిలో దొరికే పండ్లు, కందమూలాలు లాంటివి తెచ్చి అతనికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తినే ప్రతి ఆహారాన్ని అతనికి తెచ్చిచ్చేవాళ్ళు. దాంతో ఆ బ్రాహ్మణుడు అతను ఎక్కడికి యాచనకు వెళ్ళవలసిన అవసరం లేదని సంతోషపడుతూ ఉండేవాడు. అయితే అమ్మ తనకు ఆ దొంగలో కనపడింది నిజమా కాదా అనే ఆలోచనతో ఉండేవాడు. ఆ రోజు తనకు కళ్ళు, అమ్మవారి చేతులు తప్ప మరి ఏవి కనిపించలేదని, అమ్మవారి నిజరూప దర్శనం పూర్తిగా తనకు జరగాలని ఆ బ్రాహ్మణుడు ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడు. అయితే అతను ఆ కొండపైకి వచ్చి 12 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు సాయంత్రం పూట ఆ బ్రాహ్మణుడు సెలయేటి అవతల వైపుకు వెళ్ళి అమ్మవారి పూజ కోసం కావలసిన పూలను కోసి తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే అక్కడకు ఒక దొంగ వస్తాడు. అమ్మవారి రూపంలో ఉన్న ఆ మానును చూసి ఎక్కడైనా అమ్మవారి చెట్టంటే వాటికి ఎంతో చక్కగా పచ్చదనంతో ఎన్నో ఆకులు ఉంటాయని, ఇలా ఒక దొంగను పెట్టి అమ్మవారి చెట్టని ఇక్కడ ఉన్నవారంతా పూజిస్తున్నారు, వీళ్ళు ఆటవికులు కాబట్టే ఈ విధంగా చేస్తున్నారేమో అనుకుని ఎండిపోయిన ఆ దొంగను నరికి తన ఇంటికి కట్టెలుగా తీసుకువెళ్లాలనుకుని తన చేతుల్లో ఉన్న గొడ్డలిని ఆ దొంగపైకి ఎత్తుతాడు. ఆ క్షణమే అందులో నుంచి అమ్మవారు బయటకు వచ్చి అతనితో, మల్లయ్య, నువ్వు నన్ను ఎందుకు నరకాలనుకుంటున్నావు?
ఈ ఆటవికులు ఎంతో భక్తిగా నన్ను పూజిస్తున్నారు. ఇక్కడ ఒక బ్రాహ్మణుడు కూడా ప్రతిరోజు పూజలు చేస్తాడు. అటువంటి నన్ను నువ్వు నరకడానికి గొడ్డలిని ఎందుకు ఎత్తావని అడుగుతుంది. మల్లయ్య తన చేతుల్లో ఉన్న ఆ గొడ్డలిని కింద పడేసి అమ్మకు నమస్కారం చేస్తూ, తల్లి, నేను ఒక దొంగను. 4 రోజుల నుంచి దొంగతనం కోసం ఎన్నో ప్రదేశాలలో తిరిగాను. అయితే వానాకాలం కావడంతో, జోరున వానలు పడడంతో ఎవ్వరూ ఇళ్ల నుండి బయటకు రావటం లేదు. నాకు దొంగతనం చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. నా బిడ్డలను బ్రతికించుకునేందుకు వాళ్లకు ఏవైనా ఆహారంగా తీసుకువెళ్దామనుకున్నాను. ఈ అడవిలో కొన్ని కందమూలాలు దొరికినాయి. వాటిని వండి పెట్టేందుకు నా దగ్గర వంట చెరకు కూడా లేదని, కొనేందుకు ధనం కూడా లేదని, ఈ అడవిలో ఎక్కడైనా ఎండు కట్టెలు దొరుకుతాయేమోనని చూస్తే ఉన్న కట్టెలన్నీ కూడా వానకు తడిచిపోయినాయని, ఇక్కడకు వస్తే వీళ్ళు ఈ ఎండిపోయిన దొంగకు ఒక చక్కటి పందిరి కింద ఉంచి పూజిస్తున్నారని, నేను ఇది పందిరి కింద ఉండి తడవకపోయేటప్పటికి నిజంగానే ఎండిపోయిన దొంగేమో, ఇందులో అమ్మవారు లేదేమో అన్న అనుమానంతోనే ఈ గొడ్డలిని పైకి ఎత్తానని, కానీ నువ్వు ఇందులో నిక్షిప్తమై ఉన్నప్పుడు నేను దీనిని నరకనని, కానీ నేను నా బిడ్డలు ఎలా బ్రతకాలో అర్థం కావటం లేదని అమ్మకి చెప్తాడు. ఆ దొంగ మాటలు విన్న అమ్మవారు కూడా, నువ్వు బ్రతికేందుకు నీకు ఏది కావాలో వాటిని నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను. ఇంక నుంచి నువ్వు ఎక్కడ దొంగతనం చేయవలసిన అవసరం లేదు. నీకు ఏవి కావాలో వాటిని నేను నీకు అనుగ్రహిస్తానంటూ అమ్మవారు 100 నాణాలను ఇచ్చి తనకు ఎప్పుడు ఏవి కావాలన్నా అక్కడకు వచ్చి అడగమని చెప్తుంది. అమ్మ మాటలు విన్న ఆ దొంగ ఆ క్షణమే, తల్లి, నువ్వు నేను బ్రతికేందుకు 100 బంగారు నాణ్యాలను ఇచ్చావు. నాకు ఇంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. నువ్వు ఇచ్చిన ఈ ధనంతో చక్కటి వ్యాపారం చేసుకుని నేను నా బిడ్డలు సంతోషంగా బ్రతుకుతామని ఆమెను అడవి తల్లిగా భావిస్తూ తను చేసే ఆ వ్యాపారానికి కూడా అమ్మ పేరే పెట్టుకుంటానని చెప్తాడు. అతని మాటలు విన్న అమ్మ సంతోషంగా ఆ దొంగలోకి వెళ్ళిపోతుంది. మల్లయ్య తన వెంట తెచ్చిన ఆ గొడ్డలిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే దూరం నుంచి ఇదంతా చూస్తున్న బ్రాహ్మణుడికి ఆశ్చర్యం కలుగుతుంది. తను 12 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి పూజిస్తున్నప్పటికీ అమ్మ తనకు ఒక్కసారి దూరం నుంచి కళ్ళు చేతులు మాత్రమే కనపడినాయని, తన పూర్తి రూప దర్శనం ఆయనకి కనిపించలేదని, అయితే ఒక దొంగకు మాత్రం అమ్మ పూర్తిగా నిజరూప దర్శనాన్ని చూపించిందని, అతనికి 100 బంగారు నాణ్యాలను కూడా ఇచ్చిందని, ఎన్నో ఏళ్ల నుంచి ఆ కొండపైనే అమ్మవారిని నమ్ముకొని ఉన్న అతనికి మాత్రం ఒక్క వరహా కూడా ఇవ్వలేదని, దైవం ఎప్పుడు నమ్మి మ్రొక్కిన వారిని పట్టించుకోదని, అతను కూడా ఆ దొంగ రీతిలోనే అమ్మవారిపైకి గొడ్డలి ఎత్తాలని ఆలోచించుకొని ఆ బ్రాహ్మణుడు ఆ క్షణమే అక్కడకు వచ్చి అమ్మను పూజించటానికి తెచ్చిన పూలను అన్నిటినీ పక్కన పెట్టి మల్లన్న పడేసిన గొడ్డలని తన చేతికి తీసుకొని అమ్మవారిపైకి ఎత్తుతాడు. ఆ క్షణమే ఆ వేప చెట్టు మానులో నుంచి ఆగు శివయ్య అనే మాట వినిపిస్తుంది. దాంతో బ్రాహ్మణుడు ఆగిపోతాడు. ఆ మానులో నుంచి, నువ్వు ఏమి చేస్తున్నావు? ప్రతిరోజు నన్ను పూజించే నువ్వు ఈ రోజున ఈ విధంగా ఎందుకు గొడ్డలిని తీశావని అడుగుతుంది. ఆ మానులో నుంచి వస్తున్న ఆ మాటలు విన్న శివయ్యకు ఎంతో ఆనందం కలుగుతుంది. అమ్మ తనతో మాట్లాడుతున్నదని ఆనందించి, అమ్మ, నేను నిన్ను ఎన్నో రోజుల నుంచి పూజిస్తున్నాను. నువ్వు నాకు ఏ రోజు కూడా పూర్తిగా దర్శనాన్ని కలిగించలేదు. కానీ నీపైన ఏమాత్రము నమ్మకం లేని నువ్వు ఈ మానులో ఉన్నావో లేదో తెలియని ఒక దొంగకు మాత్రం కనపడ్డావు. అతనికి 100 బంగారు నాణ్యాలను కూడా ఇచ్చావు. నాకు ఏ రోజైనా ఒక చిన్న వరహా అయినా ఇచ్చావా అని అమ్మను అడుగుతాడు. ఆ మాటలు విన్న అమ్మ, నీకు నా నిజరూప దర్శనం చూసే శక్తి లేదనే ఇన్ని రోజులు నేను నీకు కనిపించలేదు. ఒకవేళ నువ్వు నా నిజరూప దర్శనాన్నే చూడాలని అనుకుంటే ఈ క్షణమే చూడు అంటూ అమ్మ తన నిజరూప దర్శనాన్ని చూపిస్తుంది. ఆ క్షణమే ఒక 2 పెద్ద పిడుగులు రాసుకున్నట్లుగా ఆకాశంలో నుంచి పెద్ద మెరుపు వస్తుంది. అది చూస్తూనే శివుడికి 2 కళ్ళు పోతాయి. ఆ క్షణమే శివుడు అమ్మవారి పాదాల పైన పడితే, అమ్మ, నేను నీ నిజరూప దర్శనాన్నే కదా అడిగింది, అయినా నా కళ్ళెందుకు పోయినాయని అడుగుతాడు. అమ్మ అదే తన నిజరూప దర్శనమని, దైవానికి ఆకారం ఏమిటని, ఆడ మగ వ్యత్యాసాలన్నీ మానవులకేనని,
తను ప్రతి జీవిలోనూ ఉన్నానని, అందువలనే ఇన్ని రోజులు కూడా ఆ మానులో అమ్మవారు ఉన్నదనే నమ్మకంతోనే అందరూ పూజిస్తున్నారని, శివుడు కూడా ఆ విధంగానే ఆ దొంగలో అమ్మ స్వరూపం కనపడ్డది కాబట్టే అతను వచ్చి ప్రతిరోజు అమ్మను పూజిస్తున్నాడని, అయితే దొంగకు ఆ విధంగా అనిపించకపోబట్టే అమ్మ అతను చూడగలిగే రూపంలో అతనికి కనబడినదని, అతనికి కనబడేటప్పుడు కూడా ఆ బ్రాహ్మణుడు చూశాడని, అలా అన్నిసార్లు అమ్మ దర్శనం కలిగిన తరువాత కూడా అమ్మ పైన నమ్మకం లేకుండా గొడ్డలిని ఎత్తినందుకే అతని 2 కళ్ళు పోయినాయని, అయినప్పటికీ అతను కోరుకున్నట్లుగా అతనికి అమ్మ నిజరూప దర్శనం కలిగినదని అమ్మవారు చెప్తుంది. అమ్మ మాటలు విన్న శివుడు, అమ్మ నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే, కానీ అతను ఒక్కసారి నీ దర్శనం కలిగినందుకే అతనికి 100 బంగారు నాణ్యాలు ఇచ్చావు, కానీ నాకు ఏ రోజు కూడా ఒక్క వరహా కూడా ఇవ్వలేదని అలా ఎందుకు చేశావని అడుగుతాడు. ఆ మాటలు వింటూనే అమ్మవారు శివుడితో, నువ్వు ఇక్కడికి రాకముందు ఎన్నో చోట్లకు తిరిగావు, ఎక్కడెక్కడికో వెళ్ళావు, ఆహారం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డావు, కానీ నా దగ్గరకు చేరిన తరువాత నువ్వు ఒక్కరోజైనా పస్తున్నావా? నేను నిన్ను ఆ విధంగా పస్తు ఉంచానా? నువ్వు ఉండేందుకు ఒక చక్కటి ఇంటిని ఏర్పాటు చేశాను, నువ్వు కోరుకున్న ఆహారం నీ ముందుకు వచ్చేలాగా చేశాను, నీకు చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాను. ఇవి అన్నీ కూడా నేను నీకు అనుగ్రహించినవి కాదా? ఆ ఆటవికులు నీకు ఈ ఇంటిని ఇవ్వటం కానీ, నువ్వు కోరిన ఆహారాన్ని ఇవ్వటం కానీ ఇవన్నీ ఎవరిని చూసి చేశారు? నన్ను పూజిస్తున్నందుకు నీకు ఇచ్చారా, లేకపోతే నిన్నే చూసి ఇచ్చారా అని అమ్మవారు అడుగుతుంది. అలాగే ఆ దొంగకు ఎవరు సహాయం చేసేవారు లేరు. దొంగైనా మంచివాడైనా ఎవరైనా సరే అమ్మకు బిడ్డలందరూ సమానమే. అందుకనే అతను మరొకసారి దొంగతనం చెయ్యకుండా తను సంతోషంగా బ్రతికేందుకే ఆ ధనాన్ని ఇచ్చానని అమ్మ కనపడి అతనికి ఆ విధంగా ధనం ఇవ్వటం వల్లనే దొంగలో మార్పు కలిగినదని, అయితే అమ్మవారిని పూజించే అతనిలో ఆ ఆలోచన మార్పు లేకపోవటం వల్లనే అతను తన 2 కళ్ళను పోగొట్టుకున్నాడని చెప్తుంది. అమ్మ మాటలు విన్న శివుడికి తను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. ఆ క్షణమే అమ్మ పాదాలను పట్టుకొని తనను క్షమించమని, తన తప్పును మన్నించమని అడుగుతాడు. శివుడి మాటలు విన్న అమ్మ శివుడితో, నువ్వు తెలియకుండా ఒక తప్పు చేశావు, నీ తప్పును నేను తప్పక క్షమిస్తాను, నీకు మళ్ళీ కళ్ళు తిరిగి వస్తాయని, అయితే ఇక ఎప్పుడు నా నిజరూప దర్శనం కోసం నువ్వు ఈ విధంగా ప్రవర్తించకూడదని, దైవం ఎప్పుడు ఎవరికి ఏది అనుగ్రహించాలో అది ఆ దైవానికి తెలుసని, నమ్మకంతో ఉన్నవారికి ఆ దైవం ఏది కావాలో అది వారికి అనుగ్రహిస్తుందని, శివుడు కోరినట్లే అమ్మ అతనికి కనపడేదానినని, ఇక నుంచి అమ్మ ఎప్పుడు శివుడికి కనపడనని, అయినప్పటికీ ఇక ఎప్పుడు అమ్మవారిపైన నమ్మకం లేకుండా ఉండకూడదని శివుడితో చెప్తుంది. అమ్మ మాటలకు శివుడు కూడా సరేనని చెప్తాడు. ఆ క్షణమే అతనికి తన 2 కళ్ళు వస్తాయి. ఆ రోజు నుంచి శివుడు మరింత నమ్మకంతో అమ్మను పూజిస్తూ ఉంటాడు. అమ్మ చెప్పిన ప్రతి మాట నిజమేనని, ఆ దొంగ తను సంతోషంగా బ్రతికేందుకు కావాల్సిన మార్గాన్ని అమ్మవారే చూపించినదని, శివుడికి కూడా ఏది అవసరమో వాటన్నిటినీ అమ్మ ఏర్పాటు చేసినదని, అయితే అతను ఆ విషయాన్ని గ్రహించలేకపోయాడని, అమ్మ దర్శనం ఎన్నోసార్లు తనకు కలిగినప్పటికీ తను సంతోషంగా బ్రతికేందుకు ఏవి అవసరమో అవన్నీ కూడా అమ్మ ఏర్పాటు చేసినప్పటికీ తను ఆ విషయాలను గ్రహించలేకపోయానని, ఆ మార్గాన్ని తను తెలుసుకోలేకపోయానని, దైవాన్ని ఎప్పుడు అనుమానించకూడదని, నమ్మకంతో ఉంటే మనం సంతోషంగా బ్రతికేందుకు ఏవి అవసరమో అవన్నీ కూడా ఆ దైవమే మనకు అనుగ్రహిస్తుందని, అది తన విషయంలో నిజమైనదని, అమ్మ తనకు కావాల్సిన వాటిని తనకు అనుగ్రహించినదని, అలాగే గూడెం ప్రజలకు పూజించుకునేందుకు ఒక్క దైవ విగ్రహం కూడా లేదని వారు బాధపడుతున్నందుకే అమ్మవారు ఆ విధంగా వాళ్లను చేరుకున్నదని, దొంగకు కూడా అతనికి కావాల్సిన వాటిని అమ్మే అనుగ్రహించినదని, అమ్మకు బిడ్డలు అందరూ సమానమేనని శివుడికి అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరిన వాటిని పొందేలా ఒక చక్కటి మార్గాన్ని నేను నీకు ఏర్పాటు చేస్తాను. నాపైన నమ్మకంతో
నా పాదాలను తాకి నువ్వు అడుగుతున్న ఒక మంచి ఉద్యోగమైన, నీ కుటుంబంలో సంతోషం నెలకొనేట్లు, నీ భర్తతో చక్కటి జీవితమైన, సంతానమైన, నా పైన నమ్మకంతో నువ్వు ఏది కోరినా అది తప్పక పొందుతావు అని మన సాయి సమర్థులు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి అనుగ్రహంతో, బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।